ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కోర్చోలి దగ్గర సీఆర్పీఎఫ్ మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు గాయపడినట్టు తెలుస్తోంది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఐఎన్ఎస్సీఎస్, ఎల్ఎంజీ, AK-47 వంటి ఆటోమేటిక్ అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డ మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొర్చోలి లేంద్ర అడవుల్లో ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కొర్చోలి దగ్గర సీఆర్పీఎఫ్ మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారి కోసం గాలిస్తున్నాయి భద్రతా బలగాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఛత్తీస్గఢ్ లోని బీజాపూర్ వద్ద మరొక భారీ ఎన్కౌంటర్ జరిగింది. 3 రోజుల క్రితం 6 మావోయిస్టులు చనిపోయిన సంఘటనకు సంబంధించి మరొకసారి అక్కడ భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఎదురుకాల్పులు చోటు చేసుకోవడం జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో సీఆర్పీఎఫ్ మావోయిస్టుల మధ్య జరుగుతున్న ఉదయం నుంచి జరుగుతున్న ఎదురుకాల్పుల్లో మొత్తం 8 మంది చనిపోయినట్లుగా వస్తున్న సమాచారం. అయితే కొచ్చోలి అడవి ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్ సంబంధించి ఇంకా కూపింగ్ కొనసాగుతుంది. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఎన్కౌంటర్ జరిగిన కొర్చోలి సమీప ప్రాంతంలో మొత్తం 8 మృతదేహాలని స్వాధీనపరుచుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించినట్లయితే పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ మిషన్స్, అంటే ఆటోమేటిక్ వెపన్స్ పెద్ద మొత్తంలో స్వాధీనపరుచుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో మొదటిసారి ఇంత పెద్ద మొత్తంలో ఆటోమేటిక్ మిషన్స్ తుపాకులు స్వాధీనపరచుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. దీంతో పాటు చూసినట్టయితే ఎదురుకాల్పులో చనిపోయిన వారు ఎవరు అనే విషయాన్ని ఇంకా తేల్చే పనిలో ఉన్నాం, వాళ్ళని గుర్తించే పనిలో ఉన్నాం. ఎందుకంటే వీళ్ళని గుర్తుపట్టే వాళ్ళని ఇప్పటికీ అక్కడ సంఘటన స్థానాలు రప్పిస్తున్నాం. గుర్తుపట్టిన తర్వాత వాళ్ళు ఎవరన్న విషయం కూడా తెలుస్తా ఉంటాం. అయితే ఇప్పటికైతే ఎన్కౌంటర్ సంఘటన స్థలంలో మొత్తం 8 మృతదేహాలని స్వాధీనపరుచుకున్నాం. వాళ్ళని గుర్తుపట్టిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాం. ఇప్పటికైతే ఆటోమేటిక్ వెపన్స్ ని పెద్ద మొత్తంలో స్వాధీనపరుచుకున్నామని అధికారులు చెప్తున్నారు. మృతి చెందిన మావోయిస్టుల వివరాలు ఏమైనా వెల్లడించారా? ఇప్పటివరకు మృతి చెందిన వారి వివరాలు తేల్చే పనిలో ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వారి వివరాలు ఇంకా తెలియదు. ఎందుకంటే వాళ్ళలో చనిపోయిన వారి వివరాలు తెలుసుకునే పనిలో అటు పోలీసు అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ చనిపోయిన వారి వివరాలు ఎవరు కూడా రాలేదు. అటు చూసినట్లయితే చనిపోయిన వారి వివరాలు తెలుసుకునేందుకు పాత మాజీ మావోయిస్టులు కావచ్చు, లేకుంటే ఆ దళంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, లేకుంటే అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని ఎవరైనా పిలిచి విచారించి ఆ మేరకు చనిపోయిన వాళ్ళని గుర్తుపట్టే ప్రక్రియ మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతానికైతే 8 మృతదేహాలను స్వాధీనపరుచుకొని ఆ వెపన్స్ కూడా స్వాధీనపరుచుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. ఇంకా కూంబింగ్ కొనసాగుతోందా రమేష్? ఇప్పుడు చూసినట్లయితే ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఓ పక్కన ఇటు మావోయిస్టుల కొర్చోలి సమీప ప్రాంతాల్లో 8 మృతదేహాలను స్వాధీనపరుచుకున్నారు. మరోవైపు చూసినట్లయితే ఇంకా కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. సమీప ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం మేరకు కూంబింగ్ ఆపరేషన్ సిఆర్పీఎఫ్, డిఆర్జీ దళాలు కలిపి ఈ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. అయితే ఈ ఆపరేషన్ పూర్తి కాలే అని చెప్పి అధికారులు అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. ఛత్తీస్గఢ్ బీజాపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారి కోసం భద్రతా బలగాలు గాలిస్తూ ఉన్నాయి. అలాగే భారీ ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్ అత్యాధునిక ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.